2019 ఆ టైంకు ముందు జరిగిన సందర్భాన్ని బట్టి ఈ రోజు వరకు 5 సంవత్సరాలైన పిల్లల స్థాయిలో ఉన్న ఈ పోలీస్ స్టేషన్ ని కొంచెం ముందుకు నడిపించి కొంచెం ప్రోత్సాహం అందించి ఈరోజు కంప్లీట్ పొజిషన్ లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మన ఏఎస్పీ గారికి ప్రత్యేకంగా ఎస్పీ గారికి ఇద్దరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలి అనుకుంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి సంబంధించిన రిసోర్సెస్ కనుక మనం మంచి పొజిషన్ వాళ్ళకి ఇవ్వగలిగితే డెఫినెట్ గా వాళ్ళు మెరాకిల్స్ చేస్తారని మన ఆంధ్ర పోలీస్ ప్రూవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానిలో భాగంగానే ముఖ్యంగా పోలవరం అనేసరికి ఎక్కువగా అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా పోలవరం నిజంగా పోలవరం అమరావతి ఒక 2 కళ్ళుగా భావించే పరిస్థితి. అటువంటి పోలవరం లాస్ట్ 5 సంవత్సరాలు కూడా నిర్వీర్యం అయిపోయినా మళ్ళా తిరిగి పోలవరాన్ని పూర్తి చేయాలని దృక్పథంతో సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకురావడం కానీ, కంటిన్యూ మానిటరింగ్ కానీ, అటు రామానాయుడు గారు కానీ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా పోలవరం మీద దృష్టి పెట్టి పోలవరం కంప్లీట్ చేసే దిశలో ముందడుగు వేస్తున్నారు. పోలవరం మీద కంప్లీట్ చేసి పక్కన పెట్టేద్దాం అన్నది కాకుండా ఈరోజు పోలవరం ఎలా డెవలప్ చేసామో ఆ ఏరియాని కూడా డెవలప్ చేయాలి. పోలవరం గురించి మాట్లాడుకునేటప్పుడు యాక్చువల్ గా నేను హైవే నుంచి లోపలికి దగ్గర ఒక 40 కిలోమీటర్స్ ఉంది. మనకి హైవే ఏలూరు దగ్గర తిరిగిన తర్వాత నుంచి అరౌండ్ 40 to 45 కిలోమీటర్స్ లోపల తర్వాత నేను చాలా సందర్భాలు అనుకుంటాను. నేను 2019లో కూడా కొవ్వూరు కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా నాకు ఈ ఏరియా బాగా తెలుసు. అక్కడ ఈ ఏరియాలోని పర్యాటకం డెవలప్ అవుతుందా అన్న క్వశ్చన్ మార్క్ నుంచి ఎందుకు డెవలప్ అవ్వదు, పోలవరం డెవలప్ అవుతుంది, వాళ్ళకి రిసోర్సెస్ చూపిస్తే కనుక డెఫినెట్ గా పోలవరాన్ని కూడా పర్యాటకంగా మనం అభివృద్ధి చెందించవచ్చు అని సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరూ కూడా క్యాబినెట్ సమావేశంలో కూడా దీని గురించి చర్చించారు. అంటే ఈ రోజు కమింగ్ సూన్ పోలవరాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధపడుతుంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. దానికి అనుగుణంగానే ఇక్కడ పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, అదేవిధంగా పోలీస్ కనీస సౌకర్యాలు అందాలి. మాక్సిమం ఏజెన్సీ టైప్ ఏరియాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మనం ఎలా ఎస్టాబ్లిష్ చేశామండి. విత్ ఇన్ టైంలో మా డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇది చాలా మంచిగా వచ్చింది. నేను వచ్చిన ప్రతిసారి కూడా మోడల్స్ చూసుకుంటున్నాను అనమాట, పోలీస్ స్టేషన్ మోడల్స్ ఎలా ఉన్నాయి. బట్ డిఫరెంట్ వేలో చక్కగా మంచి ఎస్టాబ్లిష్మెంట్ తో, చక్కగా మంచి ఎలివేషన్ తో మంచిగా కన్స్ట్రక్ట్ చేసినందుకు ప్రత్యేకంగా పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ వాళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. CCTV క్యామ్స్ కానీ, అదేవిధంగా డ్రోన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్క డ్రోన్ ఉండే విధంగా మినిమం 2 డ్రోన్లు అనుకుంటున్నాం. అట్లీస్ట్ ఒక డ్రోన్ అయినా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఇప్పుడు పర్యాటక కేంద్రాలు కానీ, అదేవిధంగా కొన్ని ఏరియాస్ లో పోలవరం ఏరియాలో కానీ మ్యాక్సిమం CC కెమెరాస్ ని పెట్టి ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నా. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా ముఖ్యంగా కోరుకుంటున్నానండి. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. వాళ్ళు కూడా మీతో సహకరించి, మీతో కోఆర్డినేషన్తో వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా జాబ్ని చాలా పర్ఫెక్ట్ వేలో చేస్తారు.